టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'ఏం మాయ చేసావే' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన శామ్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోలందరి సరసన సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నిలిచింది శామ్. అయితే కొన్నాళ్లుగా శామ్ పర్సనల్ లైఫ్ ఒడిదుడుకులతో సాగుతున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత మానసిక ఒత్తిడి, మయోసైటిస్ సమస్యతో పోరాడింది శామ్. దీంతో కొన్ని నెలలుగా ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటున్న శామ్ ఇన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం అటు సినిమాలను ఒప్పుకుంటూ అలాగే ఇటు నిర్మాతగాను మారింది. ఇది ఇలా ఉంటే ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న శామ్ అక్కడ అభిమానుల ప్రేమ చూసి ఎమోషనల్ అయింది. సమంత స్టేజ్ పైకి వెళ్లగానే ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ అక్కడున్న ఫ్యాన్స్ సమంత పేరును గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. అభిమానుల ప్రేమ చూసి శామ్ భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత నవ్వుతూ అవును సమంత, ఇది నా పేరు అంటూ కళ్ళ నిండా నీళ్లతో బదిలిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత తమిళంలో చివరిసారిగా కతువాకుల రెండు కాదల్ మూవీలో కనిపించింది. సమంత అంతర్వ నటించిన బాణా కతడి సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి దృష్టితోనే అందరినీ ఆకర్షించింది. తమిళం షో విజయ్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్, విజయ్ సేతుపతిల సరసన నటించి స్టార్డమ్ సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడే శామ్ తిరిగి సినిమాలో రియాక్టివ్ అవుతుంది.